గెలవాలి అనే ఆశతో కాదు, గెలవగలను అనే నమ్మకంతో ప్రయత్నించు. ఎప్పటికైనా విజయం నీ సొంతమవుతుంది. గెలవాలంటే కష్టాలను ఓర్చుకోవాలి. బ్రతకాలంటే ఇష్టాలను మార్చుకోవాలి. మనతో ఉన్నవాళ్ళందరూ మనవాళ్ళైపోరు. మన ఇష్టాలను, కష్టాలను గౌరవించిన వారే మనవాళ్ళవుతారు. జీవితంలో ఎప్పుడూ కూడా నటించవద్దు. నువ్వు ఎలా ఉన్నావో అలాగే ఉండు. ఎవరినో మెప్పించడానికి ప్రయత్నం చెయ్యకు. ఒక్కసారి జీవితంలో నటించడం అలవాటైతే జీవితాంతం నటించాల్సి వస్తుంది. ఎన్నిసార్లు పడినా మళ్ళీ తిరిగి లేవాలి. ప్రతిసారి పడుతున్నామని ఈసారి నిలబడడం మానేస్తామా? జీవితం కూడా అంతే. ఒక నిజం కొద్ది కాలం బాధించవచ్చు, కానీ ఒక అబద్ధం జీవితాంతం వేధిస్తుంది. పొగడ్తల వెనుక అసూయ, ద్వేషం ఉండవచ్చు. విమర్శల వెనుక ప్రేమ, ఆప్యాయతలు కూడా ఉండవచ్చు. పొగిడే ప్రతి ఒక్కరూ మిత్రులు కారు, విమర్శించే వారందరూ శత్రువులు కారు. అవసరం లేని కోపం, అర్థం లేని ఆవేశం ఈరోజు బాగానే ఉంటాయి, కానీ రేపు అవి నిన్ను ఒంటరిని చేస్తాయి. గెలుపులో వచ్చే సంతోషం కన్నా ఓడిపోతానేమో అన్న భయం ఎక్కువగా ఉన్నవారు సామాన్యులుగానే ఉండిపోతారు. మన జీవితంలో చేసే పెద్ద తప్పు ఏంటంటే, మనమంటే లెక్కలేని వాళ్ళను మనం లెక్కలేనంతగా ఇష్టపడటం. గెలుపును ఎలా పట్టుకోవాలో తెలిసిన వారికంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వారే గొప్పవారు. నేను చేయగలను అనే నమ్మకం నీకుంటే ఎలా చేయాలి అనే మార్గం అదే కనిపిస్తుంది. బయటి వాళ్లకు ఇచ్చే సమయం, విలువ మన వాళ్లకు ఇస్తే మన వాళ్ళు బయటి వాళ్ళు కాకుండా ఉంటారు. డబ్బు లేనప్పుడు పిసినారిలాగానే ఉండాలి. ఎందుకంటే అప్పుల్లో పడితే ఎవరు సహాయం చేయరు. నీ సమయాన్ని నీ కోసం ఉపయోగించు. ఎదుటి వ్యక్తి గురించి ఆలోచిస్తూ నీ టైం వృధా చేసుకోకు. గెలిచినప్పుడు పొగడడానికి 100 మంది ఉన్నా లేకపోయినా, ఓడిపోయినప్పుడు ఓదార్చడానికి ఒక్కరైనా ఉండాలి. నీకోసం ఏడ్చేవారుంటే నీ అదృష్టంగా భావించు. నిన్ను చూసి ఏడ్చేవారుంటే వారిలో లేని గొప్పతనం నీలో ఉందని సంతోషించు. ధైర్యం అనే సంపదను కోల్పోతే అన్ని సంపదలను కోల్పోయినట్టే. ధైర్యం అంటే ఎవరో నీకు తోడున్నారని చెప్పడం కాదు. ఎవరూ లేకున్నా నాకు నేనే ఉన్నానని నీకు నువ్వు చెప్పుకోవడమే అసలైన ధైర్యం. ఏ బంధమైనా మన అని మనం అనుకుంటే సరిపోదు. ఎదుటి వాళ్ళు కూడా అనుకోవాలి. అప్పుడే ఆ బంధం బలపడుతుంది. గతాన్ని ఎప్పటికీ మార్చలేవు, కానీ భవిష్యత్తును రాసుకునే శక్తి మాత్రం నీ చేతుల్లోనే ఉంది. ఉన్నతంగా ఆలోచించు. ఒకరు తగ్గుతున్నారు అంటే తప్పు చేశారని కాదు, ఆ బంధానికి విలువ ఇస్తున్నారని అర్థం. మన అనుకునే వాళ్ళు మనల్ని వదిలి ఎప్పుడూ పోనే పోరు. వదిలి వెళ్ళే వాళ్ళు మన వాళ్ళు కానే కారు. నీది కానిది నువ్వు తీసుకుంటే నీకు రావాల్సింది వేరొకరికి వెళ్తుంది. అవసరానికి ఉపయోగపడని స్నేహాలు, ఆపదలో ఆదుకోలేని బంధాలు ఎన్ని ఉన్నా వ్యర్థమే. బంధాలు కలిపేది మాటే, ఆ బంధాలను తెంచేది మాటే. ప్రాణం పోసేది మాటే, ఆ ప్రాణం తీసేది కూడా మాటే. అందుకే మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడండి. అందరికీ అందుబాటులో ఉండకు, అలసైపోతావు. ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు. ఒక్క నిమిషంలో జీవితమేమీ మారదు, కానీ ఆ ఒక్క నిమిషం
ఆలోచించి తీసుకున్న నిర్ణయం మాత్రం జీవితాన్ని మార్చేస్తుంది. వాడుకోవడం తెలిసిన వారికి వదిలించుకోవడం కూడా తెలుసు. జాగ్రత్తగా ఉండండి. తోటివారికి బాగా సంపద ఉందని, నీకు లేదని ఎప్పుడూ కూడా బాధపడొద్దు. నీ దగ్గర నిజాయితీ లేనప్పుడు మాత్రమే నువ్వు బాధపడాలి. జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవడం కష్టంగా ఉండొచ్చు. కానీ ఆ ఒంటరితనమే డబ్బు విలువ, మనుషుల విలువ, అలాగే జీవితం విలువ అన్నింటినీ నేర్పిస్తుంది. మనం గొప్పవాళ్ళమైన తర్వాత చప్పట్లు కొట్టే వారికంటే మన దగ్గర ఏమీ లేనప్పుడు వెన్ను తట్టే వాళ్ళే నిజమైన స్నేహితులు. ఎదుటి మనిషిని అర్థం చేసుకోవాలంటే ముందు నీకు క్షమించే గుణం ఉండాలి. అసూయతో బ్రతికే వారికి సరైన నిద్ర ఉండదు. అహంకారంతో బ్రతికే వారికి సరైన మిత్రులుండరు. ఇక అనుమానంతో బ్రతికే వారికి సరైన జీవితమే ఉండదు. ఎలాగో ఓడిపోతాను అనే బదులు ఏదో ఒకరోజు ఖచ్చితంగా గెలుస్తాను అనే నమ్మకంతో బ్రతుకు. జీవితం ఎంతో బాగుంటుంది. జీవితం ఒక యుద్ధ రంగం. దాన్ని నువ్వు పోరాడి గెలవాలి. నువ్వు నీ ప్రయత్నం ఆపనంత వరకు నువ్వు ఓడిపోనట్టే లెక్క. జీవితం మరింత కష్టంగా మారినప్పుడు మీరు మరింత బలంగా మారాలి. గుర్తుంచుకోండి. మనం కొందరిని ఎంత దూరం పెడితే అంత మంచిది. లేకపోతే మన మంచితనాన్ని కూడా చేతకానితనంలా చూస్తారు. నువ్వు ఒక నిర్ణయం తీసుకున్నాక మార్గం ఎలా ఉన్నా సరే గమ్యం చేరాల్సిందే. డబ్బుతో చేసేది మాత్రమే సహాయం కాదు. మంచి మనసుతో చెప్పే 4 మంచి మాటలు కూడా ఎదుటివారి జీవితంలో వెలుగుని నింపుతాయి. ఎదుటివాళ్ళు నిన్ను నమ్మడం లేదని ఆలోచించడం కన్నా ఒకరిని నమ్మించాల్సిన అవసరం నాకేంటి అనుకో. నిన్ను నువ్వు గెలిచినట్లే. తలరాతను ఎప్పుడూ కూడా నిందించకండి. ఒక కష్టం నిన్ను బాధిస్తే 100 సంతోషాలు నీకోసం ఎదురుచూస్తూ ఉంటాయి. మీ ముందు ఒక మాట, మీ వెనక ఒక మాట మాట్లాడే వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎవరికోసమో మిమ్మల్ని మీరు మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఎవరూ చూడడం లేదని తప్పు చెయ్యకు. అందరూ చూస్తారని అప్పు చెయ్యకు. జీవితంలో ఈ 2 కూడా పెద్ద ముప్పులే. సంస్కారం బాగుంటే గౌరవం పెరుగుతుంది. మాట బాగుంటే మర్యాద పెరుగుతుంది. నడవడిక బాగుంటే మంచి సంబంధాలు పెరుగుతాయి. మిమ్మల్ని అవమానించే వారిని మీ దగ్గరకు రానివ్వకండి. అలాగే అవమానించే వారి దగ్గరకు మీరు వెళ్ళకండి. నీ ధైర్యం నీకు తోడుగా ఉన్నంత వరకు ఎవరి సాయం కోసం ఎదురు చూడకు. అలసిపోయి ఆగిపోవాలి అనుకున్నప్పుడల్లా ఇంకొక అడుగు ముందుకు వేసి ధైర్యం తెచ్చుకో. భయం బందీని చేస్తే ధైర్యం దారి చూపిస్తుంది. కష్టం ఎప్పుడూ ఉండిపోదు. సంతోషం రాక మానదు. కష్టాలను ధైర్యంగా ఎదుర్కో. బాధలను ఓపికగా ఓర్చుకో. సంతోషాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. మన నోటిని 2 చోట్ల అదుపులో పెట్టుకోవాలి. ఒకటి తినే చోట, మరొకటి మాట్లాడే చోట. ఒకటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది, మరొకటి బంధాన్ని కాపాడుతుంది. మనం చేసే పనిలో నిజాయితీ, మనం మాట్లాడే మాటల్లో నిజం ఉన్నంత వరకు ఎదుటివారు ఎంత పెద్ద మనిషి అయినా భయపడాల్సిన అవసరం లేదు. భరించి బ్రతకడం ఆపేసి తెగించి బ్రతకడం నేర్చుకుంటేనే ఈ సమాజంలో ఉండగలం. నీ జీవితాన్ని ఎవరితోనూ పోల్చుకోకు. ఎందుకంటే సూర్యుడు, చంద్రుడు పూర్తిగా వేరువేరు.
ఎవరి సమయం వచ్చినప్పుడు వారు ప్రకాశిస్తారు. ఎవరి విలువ వారిదే. ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.